టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఈ రోజు కొత్త టీపీసీసీ అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటివరకు హైదరాబాద్కు 2 సార్లు వచ్చారు చంద్రబాబు. ఈ రోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి, తెలంగాణలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ రోజు కొత్త టీపీసీసీ అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో పర్యటించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తమ పార్టీ జెండా ఎగురవేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ గడ్డ మీద మళ్లీ తెలుగుదేశానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆంధ్రలో 2019 నుండి 2023 వరకు జరిగిన పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. మొన్న ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకుంటే అభివృద్ధిలో తెలంగాణతో పోల్చుకుంటే 100% వెనక్కి ఏపీ ఉండేదని చెప్పారు. మోదీ చెబుతున్నట్టు 2047 వరకు వికసిత్ భారత్ ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుందని తెలిపారు. జై తెలంగాణ అంటూ సమావేశాన్ని ముగించారు. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు అన్నారు. తనకు ఏపీ, తెలంగాణ 2 కళ్లని చెప్పారు. ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఆయనని కొనియాడారు. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదలలేదని చెప్పారు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, తెలంగాణలో టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా వెళ్ళనున్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి ఏదైతే ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత 2 నెలల నుంచి కూడా రెండోసారి, ఇప్పటికే 2 సార్లు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వెళ్ళారు. అదే విధంగా చూసుకుంటే ఇది 3వ సారి అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఏపీలో పూర్తి స్థాయిలో కూడా కూటమి అధికారంలో చేపట్టిన తర్వాత గతంలో ఏదైతే తెలంగాణ ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో గత పూర్వ వైభవం తీసుకురావడానికి అన్ని రకాలుగా కూడా గతంలోనే వచ్చినప్పుడే పూర్తి స్థాయిలో కూడా టీడీపీ ముఖ్య నేతలతో అయితేనేమి, కార్యకర్తలతో కూడా ఇక్కడ కలవటం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటుంటే గతంలో వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే తెలంగాణలో పునర్వైభవం తీసుకురావడానికి అన్ని రకాలుగా కూడా రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేయడానికి సంబంధించి ఇప్పటికే కూడా ఒక పక్కన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా ఇక్కడ టీడీపీ ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఒక
పక్కన పూర్తి స్థాయిలో కూడా అంటే గతంలో కూడా అంటే తెలంగాణలో చాలా గ్రామీణ ప్రాంతం నుంచి క్షేత్రస్థాయిలో చాలా వరకు పట్టున్న పార్టీ టీడీపీ. ఈ నేపథ్యంలోనే మరోసారి అదే విధంగా కూడా రానున్న ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలకి సంబంధించి కూడా పోటీ చేసే విధంగా కూడా బలోపేతం చేయాలనేసి నేతలకు కూడా దిశానిర్దేశం చేశారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే ప్రతి నెల 2వ శనివారం కూడా వస్తాననేసి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలకు కూడా అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉంటాననేసి చెప్పారు. ఇప్పుడైతే ముఖ్యంగా కూడా ఒక పక్కన ఏపీలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే టీడీపీ కార్యాలయంలో ఒక పక్కన ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, కీలక నేతలు కూడా ప్రతిరోజులో కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. అదే తరహాలో కూడా ఇక్కడ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే తెలంగాణ పార్టీ అధ్యక్షుడు అయితే ఇంతవరకు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి టిఆర్ఎస్ కి వెళ్ళిన తర్వాతకి వెళ్ళేది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ రోజు ఒక పక్కన ముఖ్య నేతలతో సమావేశమై తెలంగాణకు సంబంధించి తెలంగాణలో కూడా ఒక పక్కన అధ్యక్షుడు కూడా ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా ఒక పక్కన ఏపీలో ఏదైతే 10 మెజార్టీతో గెలిచినట్లే ఇక్కడ కూడా దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా సంస్థాగతంగా అయితేనేమి, అదే విధంగా చూసుకుంటే క్షేత్రస్థాయిలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికే ప్రతి నెల వచ్చినప్పుడల్లా కూడా ఒక పక్కన కార్యకర్తలతో అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే ముఖ్య నేతలతోటి కూడా భేటీ కావటం కూడా అవుతున్నట్లు కూడా తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.